చేసేసాను. మళ్ళీ అయితే మా అక్క బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను అనమాట. సో ఈసారి అయితే మా అక్క బావ వాళ్ళ గల్లీ గణేష్ నిమజ్జనంకి అయితే వచ్చేసినాం. వీళ్ళిద్దరు ఎవరు అని అనుకుంటున్నారా? సో వీళ్ళిద్దరు అయితే అంబిక అండ్ హర్షిక అనమాట. యాక్చువల్గా నాకు వాళ్ళు తప్ప ఇంకా అక్కడ ఎవరు తెలియదు అనమాట. తెలియని ప్లేస్ కాబట్టి ఇచ్చి వాడేసినాం. గల్లీగా గణేష్ని తీయాలంటే ఫస్ట్ ఈ వైర్లతో కుస్తీలు అయితే పక్కా ఉండాలి. ఆ గల్లీ నుంచి గణేష్ని బయటికి తేవడానికి మస్తు టైం పట్టింది అనమాట. సో మేమైతే చాలా అప్సెట్ కూడా అయ్యాం. సో అట్ ది సేమ్ టైం మా పిల్ల బచ్చా గ్యాంగ్తో అయితే డ్యాన్స్ అయితే వేసేసినాం అనమాట. ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ ఎవరు తెలియదు. సో అందుకనే అనమాట అంత కాన్ఫిడెంట్గా ఆడేశాను. ఇంతలోనే మా రిత్విక్ అయితే ఏడవడం స్టార్ట్ చేసిండు. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే గణేశుడు వెళ్ళిపోతుందని చెప్పేసి బాధ అవుతుందంటే ఏడిచేసిండు అనమాట. రిత్తు ఏడుపు ఆపడం కోసం మేమైతే ఒక చిన్న గణేషుని ఇచ్చి కొంచెం సేపు అయితే కూర్చోబెట్టినాం అనమాట. సో ఆ తర్వాత ఆడి అలిసిపోయిన తర్వాత చూడండి వాడి పరిస్థితి. ఇక్కడ మా రిత్విక్ అయితే చాలా అలసిపోయింది అనమాట. ఇంకా వాడు నిద్రపోతుందని చెప్పి ఇంటికి అయితే పంపించేసినాం. ఇంకా మేమైతే మాటని షురూ చేసేసినాం. మళ్ళీ షురూ అయితే చేసినాం కానీ డ్యాన్స్ వేసేది మాత్రం మస్తు కష్టం ఉంది. కష్టం అంటున్నవేంది అనుకుంటున్నారా? అవును గాయస్, రన్నింగ్ బండిలో మరి డ్యాన్స్ వేయడం కష్టమే కదా. సో అయినా కూడా మాకు డ్యాన్స్ అయితే వేయాలని ఉండే. కాకపోతే అక్కడ మేనేజ్ చేస్తూ అలా 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 చేసేసామన్నమాట. ఇలా అందరం డ్యాన్స్ వేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ గణేష్ నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసినాం. ఇంకా గణేష్కి కూడా బాయ్ బాయ్ చెప్పేసి మేము కూడా మా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.